కాబట్టి ఈ శ్వాసతో నువ్వు మంత్రాన్ని కలిపితే నీకు తెలియకుండానే జరుగుతుంటుంది. ఉదాహరణకి నువ్వు శ్వాసించాలని నువ్వు అనుకుంటున్నావా? అన్నం తింటున్నా శ్వాసిస్తున్నావు, అన్నం తింటున్నప్పటికీ ఆడుతున్నా శ్వాసిస్తున్నావు, నిద్రపోతున్నా శ్వాసిస్తున్న శ్వాస జరుగుతూనే ఉంది. మనమేమి పీల్చుకో వదిలిపెట్టు అని అంటల్లా, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. దాంతో బీజాక్షరాల్ని కలపాలి. ఓం శ్రీం, ఓం శ్రీం. నీకు ఎన్నిసార్లు కిందటిసారి కూడా చెప్పాను. ఓం అనేది గాలి పీలుస్తూ, శ్రీం అనేది వదిలిపెడుతూ చేస్తే ప్రకృతి పురుషులు, ఈ ప్రకృతి పురుషుల యొక్క సంయోగం వల్ల ఈ శ్వాస ద్వారా వచ్చేటువంటి కుండలని ఏంటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ బ్రెయిన్లో కుడివైపున శివుడు, ఎడమ వైపున పార్వతి. హ్రైం దీని బీజాక్షరం, ఇది శ్రీం. హ్రైం శ్రీం కలిసి సమిశ్రితమై మిశ్రితమైతే ఈ మూలాధారం నుంచి మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధి ఆజ్ఞ జ్ఞాన చక్రము ఆనంద చక్రం అనే 8 చక్రాలు ఉన్నాయి, 6 కాదు 8. ఈ 8 చక్రాల ద్వారా వచ్చినటువంటిది ఈ అష్టదళ పద్మం వికసించుకుంటుంది. సహస్రదళ పద్మం లోపల ఉన్న అష్టదళ పద్మం వికసించుకుంటే దాంట్లో ఉన్నదే ఆనంద నిలయము.